అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? ఆమె గెలిచింది. వీధి అరుగు మీద కూర్చుని ఉన్నారు సీతమ్మ, ఆమె కోడలు శ్యామల. ఇంటి ముందు షామియానా, దాని క్రింద రాంబాబు శవాన్ని పడుకోబెట్టారు. పసివాళ్లైన పిల్లలు చుట్టాల పిల్లలతో ఆడుకుంటున్నారు. సీతమ్మ కళ్ళు ఎప్పుడో పొడారిపోయినాయి. కోడలు మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటుంది. ఆమె చూపు హత్య చేయబడి ఇంటి ముందు పడుకోబెట్టిన రాంబాబు శవంపైనే లేదు. అత్త కోడలిద్దరికీ తెలుసు, ఎప్పటికైనా అతనలా వెళ్ళిపోవాల్సిన వాడేనని. శ్యామల దేనికి బాధపడుతుందో సీతమ్మకు బాగా తెలుసు. సకల వ్యాసనపరుడైన రాంబాబు రోజురోజుకి పశువుల మారాడు. శ్యామల ఒంటి మీద పడని దెబ్బలేదు. ఆ పశుతత్వానికి ఒక కారణమంటూ ఉండేది కాదు. అడ్డుపడిన సీతమ్మని కూడా వదిలేవాడు కాదు. అత్తాకొడల్ని ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు. పింఛనుగా వచ్చే 1000 రేషన్ బియ్యంతో కాలం గడిపేవాళ్ళు. శ్యామల అతని కంట పడకుండా జాకెట్లు చేతి పని చేసి పూట గడిపేది. అత్తకొడలిద్దరూ కష్టానికి వెరిచే వాళ్లే కాదు. కాని రాంబాబు వాళ్ళని ఎక్కడికి పోనివ్వకుండా ఏడిపించేవాడు. తాగుడుకు బానిస. అతను ఇంటికొస్తుంటేనే పిల్లలు నానమ్మ వెనుక దాక్కునేవాళ్ళు. శ్యామల నోరు విప్పి మాట్లాడకపోయినా తాగి వచ్చాడంటే ఆమెని రకరకాలుగా హింసించేవాడు. సీతమ్మ అడ్డు చెబితే ఆమెని కూడా కొట్టేవాడు. 3 గదుల సొంత ఇల్లు మెయిన్ రోడ్డుకి కలుపుతూ ఇంటి ముందే రోడ్ ఉండడంతో ఎన్ని గొడవలైనా ఇల్లు ఖాళీ చేయవలసిన అవసరం రాలేదు. ఇంటి వెనుక ఒక మామిడి చెట్టు, నిమ్మ చెట్టు ఉన్నాయి. 2 బాగా కాస్తాయి. సీతమ్మ రకరకాలుగా మామిడి పిందె నుంచి కాయ దశ నుంచి పండు వరకు ఎన్నో రకాలుగా వాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. రాంబాబుకు తెలియకుండా కాయలు అమ్మి సీతమ్మ కుటుంబాన్ని లాక్కొస్తుంది. సీతమ్మకు రాంబాబు కాక 2 కొడుకులున్నారు. వాళ్ళు ఆమెని చాలాసార్లు తమతో రమ్మని అడిగేవాళ్ళు. ఆమెకి ఆ పసివాళ్ళని, నిర్భాగ్యురాలైన కోడల్ని వదిలి వెళ్ళాలని ఉండేది కాదు. తాగి కొట్లాడి, ఆ కొట్లాటల్లో తలకి బలమైన దెబ్బతో తోపులాటలో రాంబాబు చనిపోయాడు. నిజానికి రాంబాబు ఉండి గత 10 ఏళ్లుగా మనిషిలా ప్రవర్తించినదే లేదు. అయినా అతన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అత్తాకోడళ్ళు ఇద్దరూ దుఃఖమాగక గట్టిగా ఏడ్చారు. 10వ రోజు కర్మ అయ్యాక బంధువులంతా కూర్చొని ఇల్లు అమ్మే ప్రస్తావన తెచ్చారు. 2 వాటాలు చేసే విధంగా శ్యామల వాటా ఆమెకి, సీతమ్మ వాటా ఆమె ఎవరి దగ్గరుంటే వాళ్ళకి అని నిర్ణయం చేశారు. శ్యామల ఆ నిర్ణయం విని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమాయకురాలైన కోడల్ని, పసిపిల్లని వదిలేసి రాలేనని, పిల్లలు ప్రయోజకులైందాకా ఇల్లు అమ్మేది లేదని చెప్పింది సీతమ్మ. ఇల్లు అమ్మే ప్రస్తావన వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారిని పెద్ద మనిషిగా పిలిచారు. ఇంట్లో చిల్లి గవ్వలేదు. నువ్విక్కడ ఉండి ఏం చేస్తావమ్మా అన్న కొడుకుల ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేదు. ప్రస్తుతానికి తల కొంచెం డబ్బు తన అకౌంట్లో వేయమని వేడుకుంది. అందరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చెల్లెల్ని తీసుకెళ్లే భారం కంటే ఇదే సులువు అనుకొని శ్యామల అన్నదమ్ములు వెంటనే ఒప్పేసుకున్నారు. రాంబాబు అన్నదమ్ములు, దగ్గరి బంధువులు, శ్యామల అన్నదమ్ములు అంతా కలిసి వారంలో 60,000 వేశారు. సీతమ్మ దానికే చాలా సంతోషపడింది. బంధువులంతా వెళ్ళిపోయారు. చిన్న మనవడు సీతమ్మ దగ్గర చేరి నెమ్మదిగా అడిగాతడు. నాన్న ఇంకెప్పుడు మళ్ళీ రాడు కదా నానమ్మా? రాడు నాన్న. ఎందుకురా? వస్తాడేమో అని భయమేస్తుంది. ఆ జవాబు విని శ్యామల ఒక్క పెట్టున ఇచ్చింది. సీతమ్మకి పిల్లలపై రాంబాబు దుష్ప్రవర్తన ఏ మేరకు భయపెట్టిందో అర్థమై కోడల్ని ఓదార్చింది. వాడు తన ప్రవర్తనతో తానే చితి పెట్టుకున్నాడు. ముందు జీవితం గురించి ఆలోచించాలి. ఏడిస్తే మన జీవితాలు వెళ్ళవు. ఇక వాణ్ణి నువ్వు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. రేపు కృష్ణమూర్తి మాస్టారి దగ్గరికి వెళ్ళి వస్తాను. పిల్లల్ని బడికి పంపి నువ్వు ఇల్లు శుభ్రం చెయ్యి. అట్లాగే వెనక పెరుడు కూడా. నీకు చాతనేంత చెయ్యి. నేనొచ్చాక నీకు సాయం చేస్తాను. శ్యామల తల ఊపింది. ఆ రోజుకి రాంబాబు చనిపోయి నెలయింది. శ్యామల ఉన్న తెలివితేటలు, ఆలోచన శక్తి కోల్పోయి చాలా కాలమైంది. నిత్యం భయం, ముఖ్యంగా రాత్రిళ్ళు అతని అమానుష ప్రవర్తన ఆమెలో ఆలోచన శక్తిని కోల్పోయేలా చేసింది. సీతమ్మ తన కుటుంబంలో జరిగే అన్ని విషయాలన కృష్ణమూర్తి గారితో పంచుకునేది. ఉదయం పిల్లలు బడికి వెళ్ళాక ఇల్లు శుభ్రం చేయడంలో పడింది శ్యామల. సీతమ్మ స్నానం చేసి టిఫిన్ చేశాక మాస్టర్ గారింటికి వచ్చింది. ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. 2 కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. సీతమ్మ ఇంటి ఎదురుగానే వారిల్లు. కృష్ణమూర్తి ఆయన భార్య. ఇద్దరు సౌమ్యులు. పిల్లల్ని రోజు వాడింట్లోనే పడుకోబెట్టుకోవాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించారు.
రాంబాబు ఆయన జోలికి వెళ్ళేవాడు కాదు. రాంబాబు చేసే నికృష్టపు గోలల్లో పిల్లలు యాతన పడకూడదని వారి భావన. పైగా అంత ప్రతికూల కండిషన్స్‌లో కూడా రవి చదువు మీద ఎంతో శ్రద్ధ చూపేవాడు. చిన్నవాడు రాజు రోజు ఇద్దరు వాళ్ళకి ట్యూషన్ చెప్పడంతో పాటు తెలుగు మీడియం కావడంతో ఇంగ్లీష్ నేర్పించడం, చిన్న చిన్న కథలు పైకి చదివించడం రోజు సాయంత్రం ఒక అలవాటుగా చేసుకున్నారు. అభాగ్యులైన ఆ పిల్ల మీద ఆ మాత్రం సాయం చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవారు. రాత్రిళ్ళు వాళ్ళని హాల్‌లో పడుకునేలా చేసి రాంబాబు నరకం నుంచి రక్షణ కల్పించేవారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియని సీతమ్మ, జానకమ్మకి జ్వరం వచ్చినా, చాతకాకపోయినా అమెరికా నుంచి వారి కొడుకులు వచ్చినప్పుడు సీతమ్మ పనిలో సాయం చేసి తృప్తి పడేది. సీతమ్మ టీవీ చూస్తున్న మూర్తిగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసింది. ప్రక్కనే ఉన్న కుర్చీ చూపించి ఆమెను కూర్చోమని చెప్పారు. ఆమె అలా కూర్చోదని తెలిసిన జానకమ్మ గారు స్టూల్ తెచ్చి వేసింది. సీతమ్మ నెమ్మదిగా అన్నది, మాస్టారు, ఏదోకటి చెయ్యాలి మాస్టారు, లేకపోతే రోజు గడవదు. ఇళ్లల్లో పనిచేసే అలవాటు లేదు. ఆ కష్టమేదో ఇంట్లోనే పడాలని అనుకుంటున్నాను. చిన్న హోటల్ ఇడ్లీతో మొదలెడదామని అనుకుంటున్నాను మాస్టారు. ఈ వయసులో సాధ్యమేనా అమ్మా? బాగా ఆలోచించారా? అడిగారు మాస్టారు. నేను కొడలి సాయంతో చేయగలననే అనుకుంటున్నాను మాస్టారు అనే ఆమె గొంతులో వినిపించిన పట్టుదలకు ఆశ్చర్యమేసింది ఆయనకి. అంతా వింటున్న జానకమ్మ, స్టీల్ ప్లేట్స్‌లు, గ్లాసులు చాలా ఉన్నాయి. రవిని పిలిచి అటక మీద నుంచి తీయించు. తన మనసులో మాట భార్య నోటి వెంట రావడంతో మాస్టర్ ఎంతో సంతోషించారు. కొడుకులు పెళ్ళినప్పుడు తీసుకున్న సామాన్లవి ఇప్పుడు ఎందుకు ఉపయోగపడవు? దూరాన ఉన్న కొడుకులు రారు. దాచి ఏమి ప్రయోజనం? రవిని పిలిచి అటక మీదున్న సామాన్లు దించారు. ఇత్తడి ఇడ్లీ పాత్ర, 20, 20 దాకా స్టీల్ గ్లాసులు, స్టీల్ గిన్నెలు పెద్దవి, ఒక చిన్న హోటల్‌కి పనికి వచ్చే సామాను ఎంతో సంతోషంగా ఇచ్చేశారు. ఇదిగో సీతమ్మ, ఈ పెద్ద వెట్ గ్రైండర్ కూడా తీసేసుకో. చిన్నది కొందామనుకుంటున్నాము. బరువు మోయలేకపోతున్నాను. క్రొత్త ఫ్రిడ్జు తీసుకుందామనుకుంటున్నాము. కొన్నాక ఇది కూడా పట్టుకుపోండి. కళ్ళ నీళ్లతో నమస్కారం చేయడం తప్ప సీతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. హోటల్ పేరు సీతమ్మ హోటలుగా ఖరారు చేసి, చిన్న ఆహ్వాన పత్రిక లాంటిది కంప్యూటర్‌లో చేసి ఇచ్చారు మూర్తిగారు. ఇంటికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బండ్లో తనకు తెలిసిన షాపులలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చి వచ్చింది. ఒక ముసలావిడ ఆ విధంగా వచ్చి తన హోటల్ గురించి, కొడుకు చావు గురించి చెప్పి హోటల్‌కి రమ్మని అడగటం అందరికీ బాధననిపించింది. 2 రోజులు సీతమ్మకు నిద్ర పట్టలేదు. చిన్న హోటల్ అయినా ఆమె ఎప్పుడూ బిజినెస్ చేసిన మనిషి కాదు. ఆ రోజు రానే వచ్చింది. అత్తాకోడళ్ళు ఇద్దరూ 4కి లేచి ముందు రోజు రుబ్బి ఉంచిన ఇడ్లీ పిండిని సరిగ్గా 7 గంటలకే రాత్రే కూర్చి ఉంచిన పొట్టు పొయ్యి మీద ఉంచారు. పొట్టు పొయ్యికి ఖర్చు తక్కువ. కొబ్బరి పచ్చడి, కారప్పొడితో ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూడసాగారు. కృష్ణమూర్తి గారు సర్వీస్‌లో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పేవారు. అందుకోసం కొన్న ప్లాస్టిక్ కుర్చీలు ఉదారంగా ఇచ్చేశారు. ఒకరికి సాయం చేయటంలో ఉన్న సంతోషం తెలిసిన వాళ్ళు ఆ దంపతులు. శ్యామల భారమంతా అత్త మీద వేసి కూర్చుంది. సరిగ్గా 7:30కి మూర్తిగారు, జానకమ్మ వెళ్లారు. మాస్టారు దంపతులు టిఫిన్ పెట్టమని సరదాగా గొడవ చేయసాగారు. తర్వాత ఒక్కొక్కరు రాసాగారు. 5 ఇడ్లు రూ. 20 చొప్పున అందించారు. అందరూ వాళ్ళను సాయపడదామని వచ్చిన వాళ్లే. ఇడ్లీ దూదల్లా మెత్తగా ఉన్నాయని, చాలా బావున్నాయని మెచ్చుకుంటూ అదే స్టాండర్డ్స్ పాటించాలని చెప్పి వెళ్లారంతా. తమ ఇద్దరికీ రోజు మొదటి వాయిలో 2 ప్లేట్స్ రవితో పంపమని చెప్పి వెళ్లారు కృష్ణమూర్తి దంపతులు. మొదటి రోజు సంపాదన 400. సీతమ్మ కృష్ణమూర్తి గారితో చెప్పుకొని సంతోషపడింది. ఆ కుటుంబం ఆ రోజు కడుపు నిండా తినగలిగారు. ఒక నెల తిరిగేసరికి ఇడ్లీకి వడ కూడా చేర్చారు. నెమ్మదిగా పూరీ, దోశ కూడా తయారు చేయసాగారు. పరిశుభ్రత, క్వాలిటీ విషయంలో సీతమ్మ రాజీ పడదలుచుకోలేదు. హోటల్ నష్టం లేకుండా సాగుతుంది. ఆ చిన్ని ఊళ్ళో సీతమ్మ హోటల్ రాను రాను పుంజుకుంది. జెండా వందనం రోజున హై స్కూల్ నుండి 50 మందికి టిఫిన్ ఆర్డర్ వచ్చింది. ఆ హై స్కూల్ జూనియర్ కాలేజ్‌తో కలిసి ఉంది. టీచర్స్ అంతా పెద్ద టౌన్ నుంచి రావాల్సిందే. వేడి వేడి ఇడ్లీ వడ అనుకున్న టైంకి అందగలిగించింది సీతమ్మ. టిఫిన్స్ అందరికీ బాగా నచ్చాయి. ఈసారి టీ కూడా సప్లై చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. నెలకి సరిపడ్డ సరుకులు మిల్ నుంచి సీతమ్మ తెచ్చుకుంటుంది. మూర్తిగారు, జానకమ్మ టౌన్‌కి వెళ్ళినప్పుడు మిల్ వరకు తీసుకెళ్లి డిక్కీలో సామాను తీసుకురావడంలో సాయం చేసేవారు. చిన్న రసాల మామిడి చెట్టు విరగ కాసింది ఆ సంవత్సరం. ఫంక్షన్స్
ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు 5, 6 టీచర్స్ భోజనానికి వచ్చేవాళ్ళు. రూ. 50కే వెజ్ భోజనం వేడి వేడిగా లభిస్తుంటే చాలా మంది బాక్సులు తేవడం మానేశారు. శుచిగా దొరుకుతున్న భోజనానికి చాలా మందికి నచ్చి నెల టికెట్ తీసుకుంటున్నారు. నెల టికెట్ తీసుకుంటున్న వాళ్ళకి రూ. 40కే భోజనం ఇవ్వాలని నిర్ణయించుకుంది సీతమ్మ. సీతమ్మకి ఇప్పుడు ఎంతమంది భోజనానికి వస్తారో తెలుస్తుంది. సీతమ్మ చాలా రకాలుగా మామిడికాయల్ని చిన్న ముక్కలుగా పచ్చడి నుంచి తయారు చేయడం మొదలుపెట్టింది. సీజన్లో దొరికే అన్ని రకాల కాయలతో పచ్చళ్లను రెడీగా ఉంచుతుంది. ఉదయం టిఫిన్స్ కాగా ఇప్పుడు లంచ్ టైంలో భోజనాలు కూడా ఉంటున్నాయి. 50 మందికి ఇప్పుడు భోజనాలు అందగలుగుతున్నారు. శైలజ టీచర్ పచ్చళ్ళు ఫారెన్ ప్యాకింగ్స్కి వాళ్ళ బంధువులకి ఆర్డర్ చేయించింది. పచ్చళ్ళ ఆర్డర్స్ పెరిగాయి. నిమ్మ చెట్టు మంచి సైజు కాయలు చూసి పచ్చడి పెడుతుంది. మామిడి చెట్టు వాళ్ళ పాలిట కల్పతరువులా మారింది. మిగతావి మార్కెట్లో కొని పెడుతుంది. క్వాలిటీ ఆయిల్ వాడుతుందన్న పేరు వచ్చింది. 4 ఏళ్లలో సీతమ్మ హోటల్కి బాగా పేరు రావడంతో రద్దీ కూడా ఎక్కువైంది. ప్రైవేట్ బస్సులు ఆగడం మొదలైంది. రోజు వచ్చే డ్రైవర్స్కి తన నెంబర్ ఇచ్చి ముందస్తు సమాచారంతో లెక్క చేసుకొని మరీ వంట చేస్తుంది. మూర్తిగారు హోటల్ రద్దీ పెరగటం చూసి ప్రక్కన ఖాళీ జాగాని లీజుకు తీసుకోమని సలహా ఇచ్చారు. ఆ జాగా ఆయనదే. అవసరమైనప్పుడు అమ్మవచ్చు అని అమ్మకానికి పెట్టలేదు. ఆయనకిప్పుడు ఆ అవసరం లేదు. ఉచితంగా ఇస్తే పెద్దావిడ తీసుకోదు. అందుకే నామమాత్రపు అద్దెతో లీజుకు ఇచ్చారు. సీతమ్మ 2 పనివాళ్ళని, ఒక వంట మనిషిని పెట్టుకుంది. అంతా ఆడవాళ్లే. హోటల్కి కావలసిన లోన్ ఇప్పించారు మూర్తిగారు. శ్యామల తెలివిన పడింది. స్వంతంగా వంటని మేనేజ్ చేయడం నేర్చుకుంది. శ్యామల పాక హోటల్ గోడల మీద ముగ్గులు వేసి క్రొత్త రూపు తెచ్చింది. క్యాష్ కౌంటర్ మీద సీతమ్మను కూర్చొని ఉండటం ఒక స్పెషల్ అట్రాక్షన్ అయింది. శ్యామల హోటల్ లోపల పర్యవేక్షణ పూర్తిగా తన భుజాన మీద వేసుకుంది. ఇప్పుడు ఆమెపై గత జీవిత ఛాయలేమీ లేవు. కొడుకుల భవిష్యత్తు మీదే ఆమె ధ్యాసంతా. హోటల్ పరిశుభ్రతకు, రుచికి పెట్టింది పేరుగా మారింది. మల్మళ్ళు, రవి, రాజు చిన్నవాళ్లే అయినా ఖాళీగా ఉన్నప్పుడల్లా హోటల్ పనులు అలవాటు చేసుకుంటున్నారు. పనివాళ్లకు క్రమేణా పెంచింది సీతమ్మ. రద్దీకి తగ్గ పనివాళ్లను పెట్టుకొని కస్టమర్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. టీచర్ శైలజ గారు ట్రాన్స్ఫర్ అయ్యింది. సీతమ్మ జీవితం, ఆమె పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని శైలజ నమ్మేది. తన వీడ్కోలు సందర్భంగా ఇచ్చిన పార్టీలో సీతమ్మని మాట్లాడమని కోరింది. శైలజ సీతమ్మని మాట్లాడమని కోరే ముందు సభలో ఉన్న టీచర్స్ని, స్టూడెంట్స్ని ఉద్దేశించి ఇలా అన్నది. సీతమ్మ అంతకు ముందెప్పుడు స్టేజ్ మీద మాట్లాడింది లేదు. కొంతమంది మీకు ఎవరు స్ఫూర్తి అని అడిగితే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెబుతారు. కానీ మన మధ్యనే మనకు స్ఫూర్తినిచ్చే సీతమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం వాళ్ళను గుర్తించి గమనంలో పెట్టుకోవాలి అన్నది. సీతమ్మ ముందుగా కృష్ణమూర్తికి, జానకమ్మకి నమస్కరించి మొదలెట్టింది. అక్షర జ్ఞానం మాత్రమే ఉన్న ఈ పెద్దావిడ ఏం మాట్లాడుతుందా అని పిల్లలు ఆసక్తిగా చూడసాగారు. శైలజమ్మ నేనేదో సాధించానని చెప్పారు. నా కొడుక్కి శ్యామలనిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. వాడి మనిషిలా బ్రతకలేదు. మీరంతా నా ఎడల చూపించిన ఆదరణే మమ్మల్ని బ్రతికించింది. అభాగ్యులైన నానవళ్ళు శ్యామల కోసం నేను చేసిందేమీ లేదు. కేవలం స్వధర్మం పాటించానంతే. మూర్తిగారి కుటుంబం, శైలజమ్మ తమకు వీలైనంత సాయం చేశారు. మేము వారికేమీ కాము. అయినా ఎంతో సాయం చేసి మా బ్రతుకులకు ఒక దారి చూపించారు. వారి నుంచి మీరు ఎంతో నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు స్వధర్మాన్ని పాటిస్తే ఈ సమాజంలో శాంతి, సౌసౌఖ్యాలు ఉంటాయని నా నమ్మకం. కరతల ధ్వనులతో ఆమెని సన్మానించారు అంతా. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.